నమస్తే. నేను డాక్టర్ బండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రోసర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఇవాళ మనం చేతికి జరిగే చాలా కామన్ గాయాల గురించి డిస్కస్ చేద్దాము. ఇది ఇంట్లో కానీ బయట కానీ ఎస్పెషల్లీ యూత్, గృహిణులు, ఇంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అనుభవించేటువంటి ఇంజురీస్ అండ్ మా దగ్గరికి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్ మా దగ్గరికి చాలా కామన్గా వచ్చేటటువంటి ఇంజురీస్ అనమాట. సో ఫస్ట్ హౌస్ వైఫ్కి మనం చూసుకున్నట్లయితే చాలా కామన్గా వితౌట్ ప్రాపర్ కేర్ మిక్సర్ గ్రైండర్స్ యూస్ చేయడము, లిడ్ లేకుండా మిక్సర్ గ్రైండర్ రన్నింగ్ టైంలో లోపల కంటెంట్స్ని మిక్స్ చేయడానికి ప్రయత్నించడము లేదా క్లీన్ చేయడానికి ప్రయత్నించడము, ఆర్ క్లీన్ చేసే టైంలో కిడ్స్ దగ్గర ఉండి అనుకోకుండా వాళ్ళు బటన్ స్విచ్ ఆన్ చేసి ఈ విధంగా మిక్సర్ గ్రైండర్లో గృహిణులు ఫింగర్స్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. సో చాలా కామన్గా ఫింగర్స్ తెగి పడిపోవడము, కంప్లీట్లీ డిటాచ్ అవ్వడము అండ్ ఫింగర్ ఇంజురీ జరగడం అనేది రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఇంజురీ. సో దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇలాంటి గాయాలు జరగకుండా మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో దట్ ఈస్ ద బెస్ట్. సో నెవర్ ఆపరేట్ ద మిక్సర్ గ్రైండర్ వితౌట్ ద లిడ్. నెంబర్ 2, నెవర్ ఆపరేట్ ద మిక్సర్ గ్రైండర్స్ విత్ కిడ్స్ అరౌండ్. ఎందుకంటే మనం పరధ్యానంలో ఉంటాము అండ్ కిడ్స్ ట్రై టు కీప్ ప్లేయింగ్ విత్ బటన్స్. అప్పుడు మనకి తెలియకుండా అది క్లీన్ చేస్తున్న క్రమంలో చిన్నపిల్లలు బై మిస్టేక్ తిప్పేస్తారు అండ్ అలాగ వేళ్ళు కంప్లీట్లీ తెగిపడిపోయి ఇంజురీ అయిపోయి వస్తాయి. ఇలా జరిగినటువంటి ఇంజురీస్ చాలా డిఫికల్ట్ టు మేనేజ్ అండ్ ఫింగర్స్ లైఫ్ లాంగ్ కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫింగర్ మన దగ్గరికి నార్మల్గా సేవ్ చేసి తీసుకొని వస్తారో ఆ టైంలో మనం రీప్లాంటేషన్ చేసి మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ మిక్సర్ గ్రైండర్ ఇంజురీ డిఫరెంట్. ఎందుకంటే హై వెలాసిటీ ఇంజురీ, ర్యాపిడ్గా బ్లేడ్స్ తిరగడం వల్ల ఏదైతే తెగిపడిపోయినటువంటి భాగం ఉంటుందో అది కంప్లీట్లీ బికాజ్ ఆఫ్ హై స్పీడ్ మొత్తానికి డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి క్రమంలో మనం ఫింగర్ని ఎటువంటి సర్జరీ ద్వారా కూడా సేవ్ చేయలేము. ఇది చాలా డివాస్టేటింగ్ ఇంజురీ అండ్ టోటల్లీ కంప్లీట్లీ లైఫ్ లాంగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఫింగర్స్ లేకుండా ఉండాల్సినటువంటి అవకాశం ఉండేటటువంటి మేజర్ సర్జరీ. సో ఇటువంటి చాలా కాంప్లికేటెడ్ సర్జరీని అందరూ గృహిణులు తప్పకుండా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మేము చూసే మెయిన్ కండిషన్ ఇంకొకటి, ఎస్పెషలీ యువత, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా వరకు మా దగ్గరికి వీక్లీ అట్లీస్ట్ 2 to 3 బైక్ చైన్ క్రష్ ఇంజరీ పేషెంట్స్ వస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఫ్రెష్గా జాబ్ స్టార్ట్ చేయడము, ఫ్రెష్గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయడము, ఆ మోజులో బుల్లెట్ 90% ఆఫ్ ద బైక్ చైన్ క్రష్ ఇంజరీస్ మాకు వచ్చేవి కూడా బుల్లెట్ బైక్ ఇంజరీస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బైక్ మీద స్టార్టింగ్లో ప్రేమ, ఇష్టంతో ఆ బైక్ని రెగ్యులర్గా వాళ్ళే క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. క్లీన్ చేసేంత వరకు కూడా ఓకే, కానీ సంథింగ్ విచ్ హ్యాస్ టు బీ డన్ బై ద ప్రొఫెషనల్, అది వీ హ్యావ్ టు లెట్ ద ప్రొఫెషనల్ డూ. మెకానిక్ దగ్గరికి వెళ్ళి గ్రీజింగ్ చేయించుకోవడం, ఆయిలింగ్ చేయించుకోవడం ఎప్పటికైనా శ్రేయస్కరం. అది మెకానిక్తో చేయించుకోకుండా మనమే బైక్ మీద ఉన్న ప్రేమతోని రెగ్యులర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆ చైన్ని ఆయిల్ చేయడం, గ్రీజ్ చేయడం అనేది ఈ కాలం యువత, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇది చాలా కామన్గా చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆయిల్ చేస్తామో ద ఇంజిన్ విల్ బీ ఆన్ దట్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ద సైకిల్ మూవింగ్ వైల్ యూఆర్ ఆన్ ఇట్. సో ఎప్పుడైతే ఆ మోటార్ సైకిల్ చైన్ తిరుగుతుందో ఇట్ ఎగ్జర్ట్స్ అ టైప్ ఆఫ్ అ సక్షన్ ఎఫెక్ట్ తిరిగేటప్పుడు. ఈ సక్షన్లోకి మన ఫింగర్స్ అనేది చైన్లో పడిపోయి కంప్లీట్లీ ఫింగర్స్ని క్రష్ చేస్తాయి. సో ఇలాంటి ఇంజురీస్ చాలా చాలా కామన్ అయిపోయాయి అండ్ రెగ్యులర్లో వీక్లీ అట్లీస్ట్ 2 or 3 పేషెంట్స్ మేము మా హాస్పిటల్లోనే చూస్తున్నాము. అంటే ఇంకా బయట ఎక్కడ మాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారనేది కూడా ఆల్ అరౌండ్ ద స్టేట్ వీ డోంట్ నో. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంజురీ. సో ఇది మనం అవాయిడ్ చేసుకోవాలి. అగైన్ ఇది కూడా ఎందుకు చాలా డేంజర్ అంటే ఎప్పుడైతే చైన్ కింద పడుతుందో వేలు కంప్లీట్లీ ఆ గ్రీస్ కంటామినేషన్తోని, ఆ క్రష్ ఎఫెక్ట్తోని ఆ తెగిపడిపోయినటువంటి భాగం కూడా కంప్లీట్లీ నుజ్జు అవుతుంది. సో ఇది కూడా
మీరు మా దగ్గరికి తీసుకొచ్చినా కూడా మేము పెట్టలేనటువంటి పరిస్థితి, రీప్లాంటేషన్ చేయలేనటువంటి పరిస్థితి. సో యంగ్ యూత్లో ఉన్నటువంటి వాళ్ళు జీవితాంతం వేళ్ళని కోల్పోయాల్సిన అవసరం వస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లే దీనికి కూడా మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో క్యూర్ కోసం వేళ్ళు తెగినాక క్యూర్ కోసం వెతుక్కునే కన్నా ఇటువంటి గాయం అసలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి తప్పనిసరి అవసరం మనకుంది. ఎప్పుడైతే ఇలాంటి గాయం అవుతుందో లైఫ్ లాంగ్ యూత్లో ఉన్న వాళ్ళు ఫింగర్స్ డ్యామేజ్డ్గా ఉండడము, బ్రోకెన్గా ఉండడము, యాంపిటేట్ అయిపోయి ఉండడము, ఆర్టిఫిషియల్ ఫింగర్స్ పెట్టుకోవాల్సిన అవసరం, ఇవన్నీ కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు తగినంత చర్యలు తీసుకుంటే. సో ఇది బైక్ చైన్ క్రష్ ఇంజరీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.